హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి కోర్టు జాబ్ల గురించి వివరిస్తాను. నేను ఒకసారి చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అన్న ఒకసారి చూద్దాం. మనకి హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ 2025 అని కొడితే మన కింద వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, హైకోర్టు సంబంధించినటువంటి వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినా సరే, ఇక్కడ స్క్రోలింగ్ చేసుకొని కిందికి వచ్చినా సరే, ఇక్కడ క్లియర్గా అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. నేను ఇంతకుముందుకు రిక్రూట్మెంట్ యాన్యువల్ క్యాలెండర్ గురించి వివరించాను కదా. ఇక్కడ నెక్స్ట్ చూడండి, దానికి సంబంధించిన పైన లింక్స్ అని ఓపెన్ అయింది. ఇక్కడ లింక్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రొఫెసర్ సర్వీస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా సంబంధించినటువంటి, మున్సిపాలిటీ వైజ్గా సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన చూడాలనుకుంటే ఈ పైన లింక్ ఓపెన్ చేయాలి. తర్వాత కింద అనేది డైరెక్ట్ లేదు, నేను హైకోర్టులోనే జాబ్ అంటే అక్కడ ఉన్నటువంటి చూడాలనుకుంటే కింద లింక్ అనేది ఫస్ట్ ఒకసారి పైన లింక్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్, ప్రొఫెసర్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ 3కి సంబంధించినటువంటి ఈ విధంగా అనేది కనిపిస్తుంది. అయితే మనకు ఏ పోస్ట్కి అప్లై చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ మనకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనకు వేకెన్సీస్ ఏ ఉంది, తర్వాత దానికి సంబంధించినటువంటి కేటగిరీ ఏముందా కూడా చూసుకొని మన అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్, ఫిల్లింగ్ ద బేసిక్ డీటెయిల్స్, క్రియేట్ ప్రొఫైల్. మనకు ఫస్ట్ అనేది మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఐడి అనేది వస్తుంది. దాని తర్వాత సెకండ్ అప్లికేషన్ అనేది. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఇక్కడ చూడండి, వన్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్, ప్రొఫైల్ డీటెయిల్స్ కాంట్ బి చేంజ్. ఒక్కసారి ప్రొఫైల్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత మనం చేంజ్ చేయడానికి రాదు. క్లియర్ఫుల్గా అనేది చూసుకొని మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లోజింగ్ అనేది చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక విషయం కూడా మనకు క్లియర్గా అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు దీంతో పాటు క్లియర్గా నోటీస్, ప్రైవేట్ నోటీస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ అగ్రి అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది మనకు పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 1 టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు ఫస్ట్ అనేది డీటెయిల్స్ అనేది 1 టైం రిజిస్ట్రేషన్, మనకు యాజ్ పర్ నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఈక్వల్మెంట్ బర్త్ సర్టిఫికేట్, అంటే మనకు 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మన నేమ్ అనేది టైప్ చేయాలి. అదేవిధంగా మన ఫాదర్ నేమ్. ఇక్కడ కిందకి వచ్చిన రిలేషన్షిప్ ఆఫ్, అంటే మనకి ఫాదరా మదరా ఎవరన్నా కూడా దానికి సంబంధించిన చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనం ఎంట్రీ చేసినప్పుడే మన డేట్స్ అనేది కూడా క్లియర్ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ స్టాటస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, మ్యారేజ్, అన్మ్యారీడ్ ఏది ఉందో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నో. ఎక్స్-సర్వీస్ మ్యాన్, నో. మనకు ఫోన్ నెంబర్, మన ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. మన మెయిల్ ఐడి, కరెంట్ మెయిల్ ఐడి ఇవ్వాలి. అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వెదర్, అంటే ఇంతకుముందుకు మన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో మనకు ఎవరైనా అప్లికెంట్ అక్కడ చేస్తున్నారంటే లేదని చెప్పాలి. అంటే మనం అక్కడ వర్క్ చేస్తున్నామంటే ఉందని చెప్పాలి, ఇస్తానని చెప్పాలి, లేదని చెప్పాలి. ఇక లోకల్ డిస్ట్రిక్ట్ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది కూడా వస్తుంది, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు డీటెయిల్స్, ప్రొఫెషనల్, అంటే మనకు ఎక్కడ ఉన్నాం మన డీటెయిల్స్, పర్మనెంట్ డీటెయిల్స్. ఇంకొక విషయం గుర్తుంది, ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫర్ డీటెయిల్స్. ఎగ్జామినేషన్ ఏ విధంగా, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాస్తాము అంటే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్. ఇక్కడ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, ఇన్ని రకాలైనటువంటి సెంటర్స్ ఉన్నాయి. మనం ఏ సెంటర్ అన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొత్తం 4 రకాల సెంటర్స్ అనేది మనం ఫిల్అప్ చేసుకోవడానికనే అవకాశం ఇచ్చారు. మనకు హౌస్ నెంబర్, తర్వాత డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్, తర్వాత మనకు పర్మనెంట్ అడ్రస్సా, ప్రజెంట్ అడ్రస్ అని కూడా మనకు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇలా క్లియర్గా సెలెక్షన్ చేసిన తర్వాత క్లియర్గా అగ్రీ జనరేట్ బై, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ అని ఎంటర్ చేసి మనకి ఇక్కడ అనేది రిఫర్ అని కొట్టిస్తే మనకు ఆటోమేటిక్గా అనేది
రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అదే వస్తుంది. ఆ తర్వాత మనం ఆ పాస్వర్డ్ దాన్ని కూడా క్లియర్గా అనేది మనం క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసి మనకు క్లియర్గా అనేది అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూసుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఒకసారి నేను ఇంకొక విషయం కూడా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆఫీస్ అటెండర్ సబార్డినేట్ పోస్ట్ అటెండర్ అని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకు డౌట్ ఉన్నాయి కూడా ఇట్లా ఓపెన్ చేసుకొని మనకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. చూసుకొని ఇక్కడ మనకు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ 2వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నుంచి 31 తారీఖు అంటే ఈ నెల 31 తారీఖు వరకే మనకు అప్లికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకు ఏ పోస్ట్కి అప్లై చేయాలని మనం నెక్స్ట్ అందులో కనపడుతుందండి, మనకు ఇవ్వడంలో జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా అనేది కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ కూడా ఉంటుంది. క్లియర్గానే నెంబర్ 1 by 1 చేసుకోవచ్చు. అయితే దానికంటే ముందు మనకు అర్హత దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయా లేవో ఒకసారి చూసుకున్నట్లయితే కిందికి ఇట్లా స్క్రోల్ చేసుకొని మనం చూసుకున్న తర్వాతనే అప్లై చేసేసుకోవాలండి. ఇక్కడ ఆదిలాబాద్ వల్ల చూసుకున్నట్లయితే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 4 పోస్టులు ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2, ఇక్కడ మొత్తం అంటే టోటల్గా 10 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా అటెండర్ పోస్టులు అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. ఇక్కడ కొత్తగూడెం సంబంధించినటువంటి 4 పోస్టులు, హైదరాబాద్ లోకల్లో సంబంధించినటువంటి 7 పోస్టులు, ఇక్కడ ఉమెన్ కూడా పక్కన ఉంది కదా, ఈ ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. ఇక్కడ సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి హైదరాబాద్లోనే మళ్ళీ 26 పోస్ట్ అండి, మొత్తం 26 పోస్టులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంటే వేరు సెక్షన్లో ఉన్నటువంటి పోస్టులు అండి, అన్ని హైకోర్టుకు సంబంధించిన వేరు సెక్షన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అన్నమాట నేను చూపిస్తున్నది. అదేవిధంగా హనుమకొండలో 12, జగిత్యాలలో 3, జనగాంలో 11, భూపాలపల్లిలో 2, గద్వాల్లో 1, కామారెడ్డిలో 9, కరీంనగర్లో 8, ఖమ్మం 27, ఆసిఫాబాద్ 7, మహబూబాద్ 7. ఇక్కడ చూడండి వేకెన్సీస్ కూడా క్లియర్గా అనేది మనం క్లియర్గా చూసుకున్న తర్వాతనే మనకు ఏ పోస్టు మనకి ఎవి ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఎన్ని ఉన్నాయి, బీసీఈకి ఎన్ని ఉన్నాయి, ఉమెన్కి ఉందా మెన్కి ఉందా క్లియర్గా మనం ఒకసారి చూసుకున్న తర్వాతనే మనం అనేది సెలెక్షన్ చేసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే సెలెక్షన్ చేయడానికి రాదు, మనకు అప్లికేషన్ ఏ విధంగా పెట్టడానికి కూడా మనకు క్లియర్గా అనేది తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి నాగరికం చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీక్ సెక్షన్కి 3 పోస్టులు ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి ఉంది. అదేవిధంగా ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అంటే బ్లైండ్నెస్ లో విజన్కి సంబంధించిన క్యాండిడేట్స్ అంటే బ్లైండ్కి సంబంధించిన క్యాండిడేట్కి 1 ఉమెన్ ఉంది, బీసీఏకి 1 ఉంది, బీసీసీకి 1, మొత్తం 6 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ 15 పోస్టులు నల్గొండ జిల్లాకి ఉన్నటువంటి విషయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతిదీ కూడా మనం ఒకసారి చూసుకున్న తర్వాత మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలనో మనకు పోస్ట్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్లో సెలెక్షన్ చేయాలి. మన డిస్ట్రిక్ట్లో పోస్టులు ఉన్నాయా దానికి సంబంధించి మనం ఉన్నామా అనేది చూసుకొని తర్వాత లేదు నేను హైకోర్టుకి డైరెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ ఇప్పుడు 2వ పోస్ట్ అంటే దానికి సంబంధించినటువంటి లింక్ ఉంది కదా, ఆ లింక్ సెకండ్ లింక్ కూడా నేను ఓపెన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంతకుముందు చూస్తుంది మనం ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి చూసాం కదా, ఇక్కడ సెకండ్ లింక్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇందులో అసిస్టెంటు, కాపీయిస్టు, కంప్యూటర్ ఆపరేటర్, కోర్టు మాస్టర్, ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా. మనకు ఒకటి ఏం చేస్తా అంటే నేను ఒక ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ కూడా చూసుకోవాలండి. 8వ తారీఖు నుంచి 31 తారీఖు అంటే ఈ నెల లాస్ట్ వరకు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 75 ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 75 పోస్టులు ఉన్నాయి, 24 ఉమెన్కే ఉన్నాయండి. క్లియర్గా అనేది ఒకసారి క్లియర్గా చూడండి. ఓపెన్ కేటగిరీలో 24 పోస్టులు 8 ఉమెన్కి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 7 పోస్టులు 2 ఉమెన్, బ్లైండ్ లో విజన్కు 1, ఇక్కడ క్లియర్గా బీసీఏకి 5, బీసీబీకి 10, 10లో 4 ఉమెన్కి, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 5 పోస్టులు 2 ఉమెన్, బీసీఈలో 4 పోస్టులు 1 ఉమెన్, ఎస్సీలో 11 పోస్టులు 3 ఉమెన్,
ఎస్టీలో 4 పోస్టులు, 2 ఉమెన్. ఈ విధంగా ప్రతిది కూడా డీటెయిల్స్తో పాటు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఒకసారి చూసుకొని మనకు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గానే మీరు తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ మిస్టేక్ అయ్యి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో కూడా తెలియకుండా అప్లై చేయాలని ఇక్కడ చాలా పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రతిది కూడా మనం క్లియర్గా చూసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే అసిస్టెంట్ పోస్ట్ ఉంది, కాపీస్ట్ పోస్ట్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, కోర్టు మాస్టర్ ఉంది, ఎగ్జామినర్ ఉంది, ఆఫీస్ సబార్డినేట్ ఉంది, సిస్టమ్ అసిస్టెంట్ ఉంది, టైపిస్ట్ ఉంది. ఈ విధంగా ప్రతిదీ ఉంది. కాబట్టి మనకి ఇంకొక డౌట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కూడా మనం క్లియర్గా అనేది మనకు స్టెప్ బై స్టెప్ కూడా మనకు క్లియర్గా చూపిస్తుందండి ఏ విధంగా మనకు అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ క్లిక్ అని చేయాలి. సెకండ్ స్టెప్ తర్వాత క్లోజింగ్. ఇక్కడ మనకు సెలెక్ట్ మనకు ఒకసారి అప్లికేషన్ సెకండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా వచ్చి మనం అన్నీ అప్లై చేసిన తర్వాత ఓటీటీఆర్ నెంబర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓటీటీఆర్ నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత లాగిన్ అనేది కోటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కూడా మనం క్లియర్ చేయాలి. ఇక్కడ ఓటీఆర్ నెంబర్, ఏజ్, కాస్ట్ అవన్నీ మనకు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ కదా. అక్కడ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఇంకా రాలేదు. అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఉంది కదా. ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనం క్లిక్ చేయాలని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. అప్లికేషన్ డీటెయిల్స్ స్టార్ట్ అయిన తర్వాత సెలెక్ట్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, సెలెక్ట్ ఆఫ్ ద పోస్ట్ మనం కాపీస్ట్కి అప్లై చేస్తున్నామా దేనికి అప్లై చేస్తున్నామా అనేది క్లియర్గా అనేది ఇక్కడ ఉంటుంది. చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్. ఇక్కడ దాని తర్వాత ఫోటోగ్రఫీ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా అప్లోడ్ ఆఫ్ ద సర్టిఫికేట్ కూడా మనకు ఏ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. ఫోటో అప్లికేట్ ప్లీజ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటువంటి సర్టిఫికేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది కూడా జరిగిందండి. ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఏ విధంగా కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది చూడండి. బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సర్టిఫికేట్, అదేవిధంగా క్లియర్గా అన్ని రకాలైనటువంటి ఏ పోస్ట్ అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, ఈ ఎస్ఎస్సి మెమో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. గ్రాడ్యుయేషన్ ఎందుకంటే ఏ విధమైనటువంటి ఏ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్, కంప్యూటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, టైపింగ్కి సంబంధించినటువంటి ఉంటే, తర్వాత స్పీడప్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అంటే మనకు టైపిస్ట్ సర్టిఫికేట్ ఏమన్నా కూడా క్లియర్గా అనేది అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు లాస్ట్కి అనేది పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది సక్సెస్ కావడం అనేది జరుగుతుంది. క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు డౌట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకి ఇచ్చారు. హెల్ప్ లైన్ డిస్క్ కూడా ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి నెంబర్స్ కూడా ఇచ్చారు, తర్వాత మెయిల్స్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం కాల్లోనే చేసుకోవచ్చు. లంచ్ బ్రేక్ ఉంటుంది, తర్వాత వర్కింగ్ టైం కూడా ఉంటుంది. 10:30 నుంచి 5 వరకు మనకు వర్కింగ్ టైం ఉంటుంది. 1:30 నుంచి 2:30 లంచ్ బ్రేక్ కూడా ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గానే చూసుకోండి. ఎందుకంటే కోర్టు జాబ్ కాబట్టి ప్రశాంతమైనటువంటి జాబ్ అండి. ఖచ్చితంగా అందరూ అనేది అప్లై చేస్తారన్నారని, అదేవిధంగా లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.